బ్యాక్ టు మై ఛానల్ రేన్షా ఎడిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చిట్టి తల్లి, ఫ్రిడ్జ్ లో అన్ని వెజిటబుల్స్ అరేంజ్ చేయవా? నో అమ్మా, నాకు హోంవర్క్ ఉంది. అల్లరి పిల్ల, పని తప్పించుకోవడానికి ఎక్స్క్యూజెస్ చెప్తున్నావు. నిజంగానే ఉంది అమ్మా. నాన్న ఈ రోజు నన్ను మా తమ్ముడిని డీమార్ట్ కి తీసుకెళ్తాడా? మేమైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. మా నాన్న నాకు బొమ్మలు, చాక్లెట్స్, బిస్కెట్స్ తీసిచ్చాడు. అమ్మా నాకు కడుపు నొప్పి వస్తుంది, రేపు నేను స్కూల్ కి వెళ్ళాను. దొంగ పాప, స్కూల్ కి వెళ్ళకుదాదు అని డ్రామాస్ చేస్తున్నావా? అమ్మా, సీతాకోక చిలుక బాత్ టబ్ లో పడిపోయింది. చిన్న సీతాకోక చిలుక ఏడుస్తోంది, ఎందుకంటే దాని తల్లి రాలేదు. నానా, నీకు నేనిష్టమా తమ్ముడు ఇష్టమా? నువ్వే నాకు ముద్దుల కూతురువి. అయితే ఈ పొలం నా పేరు రాస్తావా? మూడు సంగతేంటి? నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా. ప్రేమ నీకు, ఆస్తి వాడికి. Why didn't you write homework? I am a hostel madam. How do I write homework? ఎన్ని మార్క్స్ వచ్చాయి చిత్తి తల్లి? తమ్ముడి కంటే 5 మార్క్స్ తక్కువ నాన్న. అంతేనా? అబ్బోడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి చిత్తి తల్లి? 5 మార్క్స్ నాన్న. ఏమైంది నా బంగారం? వారం రోజులుగా కోచింగ్కి వెళ్ళడం లేదు. అమ్మా, నాకు చాలా జలుబు, జ్వరం, చలిగా నేను ఉంది. చేయలేను. సరే నా చిట్టి తల్లి, కోలుకున్నాక వెళ్దూలే. అన్నా, నువ్వు వీడియోలు ఎందుకు చేయడం లేదని నా స్నేహితులు అడుగుతున్నారు. నేను వాళ్ళకి ఏం అమ్మకి, చెప్పాలి? నాకు, బాబుకి బాగా జ్వరం వచ్చిందని చెప్పు. అందుకే 2 రోజుల్లో మళ్ళీ మామూలుగా. ఆ చిన్నరి, వర్షం పడుతుంది, చల్లగుంటుంది, స్వెటర్ వేసుకో. నీకు చల్లగుందదా అమ్మా? లెడ్డు నా చిన్నరి, నువ్వే నా స్వెటర్. తమ్ముడు, నువ్వు నాకు బంగారం. అక్క, నువ్వే నా ప్రాణం. అత్తయ్య ఈ మధ్య ఎందుకు తరచుగా వస్తున్నారో తెలుసా? ఫ్రీ బస్సుల వల్లే. నిజమా? 2 సంవత్సరాల ముందు 5,000తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 50,000 ఉంది. అదే ఆస్తి అనుకుంటున్నావా? కాదు, అప్పు అయినా తగ్గేది వెళ్ళదు. మన టార్గెట్ మాత్రం 5 lakhs.